చేసి జగపరచాలు ఎక్కువ. అయ్యా బేబమ్మ, నాయనం గారు అక్కడ బేబమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈడు నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం పరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాట ఇస్తున్నా. రాయణం గారు, మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా. పద గోవిందా. అయ్యా బండితే. ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుంటని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో. అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే. ఇంకా కాలేజ్కి వెళ్ళేసి అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. సంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయణం గారు అల్లుడవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా? కానీ రాయణం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయణం గారు ఎలా ఒప్పుకుంటాడు ఆసి? అరే ఆసి, అరే ఏటని తీరు? ఆ రాయణం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాచి చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయణం గారు సచ్చేదాకా మీ ఇల్లు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో. నాన్నమాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి. వాడు ఊరు తీసుకెళ్లాడని తెలిస్తేనే రాయనంగా మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే ఊళ్ళో కుర్రాలందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరి పేరు నువ్వు? గన్నం సుబ్బారావు గారు అబ్బారండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడు గోయింది ఇలా వచ్చో
ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసమని చెప్పారు కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడ ఆటకెళ్ళాడు. ఆ? పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా అనేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే చాలయ్య వెళ్ళొస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ అట్లా మొత్తం ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికెంపరా కొట్టడరా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈది గుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోయిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. ఒరే గోవిందో, పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయి కదా. ఉన్నాయా? ఉన్నాయ్యా. మన ఉప్పాడ గ్రామంలో మనం చేసుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతరకి ఇచ్చేసిన పిల్లా పిసుక, ముసలి ముక్క అందరికీ స్వాగతం. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం బాగా పడాలని మళ్ళీ కోరుకుంటున్నాడు నాగేశ్వరరావు. ఇటలీ ఆరోగ్యం బాగుందా? జాతర బాగా జరుగుతుంది. ఒళ్ళు పలిసిందారా? మీద చెయ్యత్తనా? ఏంటి చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యత్తన్నాడు. ఏటా ఇది? నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక.